ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారమండి. కుంభరాశి వారికి రేపు శనివారం జూన్ 20వ తారీఖున ద్వాదశ రాసుల్లో తన సంచారాన్ని కొనసాగిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం కారణంగా ఈరోజు కుంభరాశి వారికి జన్మ జాతకముల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? అలాగే మీరు ఎటువంటి పరిహారాలను శనివారం రోజున చేసుకుంటే మీకు ఏ విధంగా కలిసి వస్తుందనే పూర్తి విషయాలతో పాటుగా మీరు చేసుకోదలసిన దేవతారాధన ఏమిటి అనే వివరాలను కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఈ 2026 సంవత్సరం జూన్ 20వ తారీఖున శనివారం రోజున కుంభరాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకు పూర్తి ఫలితాలను చూసుకుంటే గనక కుంభరాశి వారికి రేపు శనివారం రోజున వ్యాపారస్తులకు రేపటి రోజు విశేషమైన లాభాలు కలుగుతాయి. కాకపోతే మీరు మాత్రం కస్టమర్తో క్లయింట్స్తో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. ఒక్క మాట చిన్న మాట అన్నా కూడా మీకు వ్యాపారంలో నష్టాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి అనే సామెత ప్రకారం కుంభరాశి వారు మాత్రం వ్యాపారస్తులకు మాత్రం రేపు మీరు చేసే వ్యాపారంలో మీకు లాభాలు వచ్చినప్పటికీ కూడా మీకు ఆ లాభాలు వచ్చేవి కూడా మీ క్లయింట్స్ కస్టమర్లే కాబట్టి వాళ్ళను ద్వారా వచ్చే లాభాలను మీరు దృష్టిలో పెట్టుకొని క్లయింట్స్తో మాట్లాడేటప్పుడు కస్టమర్తో మాట్లాడేటప్పుడు అది చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా ఒక మాట అన్నాడు అని మీరు మాట జారితే నోరు జారితే మాత్రం మీ వ్యాపారంలో నష్టాలు వస్తాయి. మీ వ్యాపారాలు మూసివేసే స్థాయికి వస్తాయి. కాబట్టి మీకు మాత్రం ఇది ఒక హెచ్చరిక లాంటిది. మీరు మాత్రం ఎంత వ్యాపారం నడిచినా కూడా మీ క్లయింట్ కస్టమర్లతో మర్యాదపూర్వకంగా మాట్లాడండి. అప్పుడే మీకు మున్ముందు కూడా మీ వ్యాపారాలు అద్భుతంగా అభివృద్ధిలోకి వస్తాయి, లాభాల బాటలో నడుస్తాయి, ఆర్థిక పరంగా మీరు వృద్ధిలోకి వస్తారు. ఇక రేపు కుంభరాశికి చెందిన ఉద్యోగస్తులకు మీ పై అధికారుల వల్ల మీకు మంచి గుర్తింపు వస్తుంది. అంటే గతంలో మీరు చేసిన వారు అప్పగించిన పనుల వల్ల మీరు చేసిన పనుల వల్ల మీకు రేపు కార్యాలయంలో మంచి పేరు రాబోతుంది. దీని ద్వారా మీకు ప్రమోషన్లు జీతాలు పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి కుంభరాశికి చెందిన ఉద్యోగులకు ఇది ఒక మంచి శుభవార్త ఉంటుంది. మున్ముందు కూడా మీరు ఇలాగే కంటిన్యూ చేసుకోండి. మీరు కూడా ఒక సంస్థను ఏర్పాటు చేసే స్థాయికి ఎదుగుతారు. ఇక కుంభరాశికి చెందిన విద్యార్థులు కనుక చూసుకుంటే విద్యాపరంగా విద్యార్థులకు చదువులపైన శ్రద్ధ పెడతారు. మీరు గతంలో మీరు రాసిన ఎగ్జామ్స్ వల్ల మీకు ఏమైనా తక్కువ మార్కులు వచ్చి ఉంటే, ర్యాంకు తక్కువ వచ్చి ఉంటే కనుక వాటిపైన మీరు ఫోకస్ పెట్టి మునుముందు ఫ్యూచర్లో మంచి మంచి ర్యాంక్స్ మార్కులు వచ్చే దిశగా మీరు చదువులపైన ఫోకస్ పెడతారు. ఇక భార్యాభర్తల మధ్య కుటుంబం పరంగా చూసుకుంటే చిన్న చిన్న గొడవలు ఉంటే తొలగిపోతాయి. మీ మధ్య ప్రేమానురాగాలు చిగురిస్తాయి. కుటుంబ బాధ్యత మీరే పెద్ద కాబట్టి మీ భార్య ఒక మాట అన్నా కూడా మీరు ఓపికతో వ్యవహరించండి. ఎందుకంటే మనము ఎలాగ బయట పనులు చేసి ఇంటికి వస్తామో ఇంట్లో కూడా వాళ్ళు కూడా ఉదయం నుంచి పనులు చేసుకుంటూ మన బాగోగులు చూసుకుంటారు. కాబట్టి భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని మీ యొక్క కుటుంబాన్ని ముందుకు నడిపించే భారం మీదే. కాబట్టి పిల్లల ముందు కానీ మీ పెద్దవారి ముందు కానీ ఇరుగు పొరుగు వారి ముందు కానీ మీరు గొడవలకు దిగొద్దు. ఏమున్నా కూడా మీరు సీక్రెట్గా మాట్లాడుకోండి. అంతే తప్ప మీ యొక్క పర్సనల్ విషయాలు 10 మందిలో షేర్ చేసుకోకండి. అది మీ పరువు పోతుంది, మీ పిల్లల పరువు, మీ కుటుంబం పరువు పోతుంది. కాబట్టి మీరు మాత్రం ఏ గొడవలో మనస్పర్ధలు ఉన్నా కూడా అవి మీ ఇంటి బయటికి రాకుండా చూసుకోండి. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే కుంభరాశి వారికి అన్ని విధాలుగా యోగదాయకం కనిపిస్తుంది. కాకపోతే చిన్న చిన్న మెంటల్ డిస్టర్బ్స్ అంటే మానసిక ఒత్తిడి కారణంగా మీకు తలనొప్పి, మోకాల నొప్పులు, మైగ్రేన్ వంటివి రావచ్చు. వాటిని తగ్గించుకోవడానికి మీరు మాత్రం మెడిటేషన్ చేసుకోండి. సమయానికి భోజనం చేయండి, నిద్రపోండి, వ్యాయామం, మెడిటేషన్, నడక ఇవన్నీ చేసుకుంటే సరిపోతుంది. ఏదైనా కూడా టెన్షన్ తీసుకోకుండా మీ పనులను చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఇక కుంభరాశి వారికి రేపు నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమికుల మధ్య మీ ప్రేమ పెళ్లి వరకు దారితీస్తుంది. అన్ని విధాలుగా కుంభరాశి వారికి రేపు కలిసి రాబోతోంది. కాకపోతే మేము చెప్పిన కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించండి. ఇక కుంభరాశి వారికి ఉండేటువంటి ప్రతికూల పరిస్థితులు అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోవడానికి శనివారం రోజున కుంభరాశి వారు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి
11 ప్రదక్షిణలు చేసి స్వామివారి యొక్క సింధూరాన్ని నుదిటిన తిలకంగా ధరించి మీ పనులను చేసుకుంటే మీకు శనివారం ఖచ్చితంగా కలిసి రాబోతోంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు గనుక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.